హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో గోల్కొండ కోట. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కోటని ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిపోతున్నాను. ఈ కోటలో మనకు తెలియని రహస్య ప్లేసులు చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా పిన్ టు పిన్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గోల్కొండ కోట ఫుల్ స్టోరీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు, ఓకేనా? సో మన ఇండియన్స్ అనుకోండి, ఎంట్రీ ఫీజ్ మనకి 25 రూపీస్ ఓన్లీ. అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి 300 రూపీస్ అండి ఎంట్రీ ఫీజ్ మనం పే చేయాలి. మీరు స్టార్టింగ్లో చూశారు కదా వీడియోలో, అక్కడ ఆఫీస్ అండి. సో టైమింగ్స్, టికెట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మీరు వెళ్ళి చక్కగా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి టికెట్ ఏం లేదండి, పెద్దవాళ్ళకి మటుకు 25 రూపీస్. సో మనకి ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఎంట్రీ. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్లు ఉన్నాయండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఎంతో పురాతన కాలమైన గోల్కొండ కోట చూపిపోతున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ ఆన్ హియర్. సో మన ఫస్ట్ గోల్కొండ కోట విజిట్కి వచ్చేటప్పుడు మనకి కంపల్సరిగా ఈ ఎండ చూసారా, ఎంత ఎండ మండిపోతుందంటే ఇలాంటి హ్యాట్ డెఫినెట్గా క్యారీ చేయాలి. చూసారా, ఈ హ్యాట్ క్యారీ చేయాలి, ఎండ మండిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ కేర్ఫుల్ జాగ్రత్తలు తీసుకుని వస్తే బాగుంటుంది, ఓకేనా? సి సో ఈరోజు కోట చూపించే విషయంలో నాతో పాటు ఇంకో యాంకర్ ఉన్నారు, ద ప్రెజెంటింగ్ సాత్విక్ శ్రీహర్ష. నన్ను లైక్ చేయమను. చూసారా, మా వాడు ఇంత ఎండలో కూడా హ్యాట్ పెట్టుకోనంటే పెట్టుకొని అంటున్నాడు. సో చిన్నపిల్లలు కదా, చూద్దాం. ఈ కోట మొత్తం పైగా శారీలో వచ్చా నేను. సో విజయవాడ నుంచి హైదరాబాద్ కేవలం యూట్యూబ్ పర్పస్ మీదే వచ్చాను. సో ఎంత వీలైతే అంత హైదరాబాద్ చూపించడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, గోల్కొండ దుర్గము అని హెడ్డింగ్ పెట్టి మొత్తం గోల్కొండ ఒక చరిత్ర ఇక్కడ డిస్ప్లే చేశారు. మనం చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే చూడొచ్చు. అండ్ గోల్కొండ మ్యాప్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో స్టార్టింగ్ మనకి ఈ విధంగా ఉంటుంది. మనం టర్న్ అయ్యి, మీరు స్టార్టింగ్లో వీడియోలో చూశారు, టర్న్ అయ్యి వెళ్తే అంటే స్ట్రైట్గా కూడా మనకి రూట్ ఉండదండి. గేటు ముందుకు వెళ్ళాలంటే కొంచెం వంపు తిరిగి లోపలికి వెళ్ళాలి. మీరు చూస్తున్నారు మెయిన్ గేట్. మనం లోపలికి వెళ్ళాలి అంటే కోట లోపలికి ఈ గేట్ నుంచి మనం పాస్ అయ్యి వెళ్ళాలి. సో గేట్లు చూడండి ఎంత హైట్లో, ఎంత మందంగా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మొత్తం కూడా ఇనుముతో తయారు చేసిన గేట్లు అండి. చూడండి మీరు, అంటే ప్లెయిన్గా లేవన్నమాట. మనం చేయి వేసినా మనకి గుచ్చుకుంటుంది, అలా తయారు చేశారు గేట్లు. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అండి. ఏ దుర్మార్గులు కోటను ఆక్రమించడానికి, యుద్ధానికి వస్తారు కదా, డోర్లు పగలు కొట్టడానికి ఏనుగును ఉపయోగిస్తారు కదా, అలా ఏనుగు డోరుని తొయ్యడానికి ప్రయత్నిస్తే గనక దాని తలకి అవి గుచ్చుకుపోతాయి. అలా తయారు చేశారండి. మొత్తం కూడా సెక్యూరిటీ పరంగా ఈ డోర్స్ అనేది డిజైన్ చేశారు. అండ్ మీరు చూస్తే పైన హోల్స్ ఉన్నాయి కదా, బయట నుంచి మీకు చూపించినప్పుడు ఆ హోల్స్లోంచి అండి శత్రువులు వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి, డోర్ని పగలగొట్టడానికి ట్రై చేస్తారు కదా, అలా చేసినప్పుడు పైన హోల్స్లో నుంచి వేడి నూనె కాచి పోసేవాళ్ళంటండి శత్రువుల మీదకి. అంటే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయకుండా, అంత సెక్యూరిటీగా ఉంది. బయట హోల్స్ ఉన్నాయి, బాణాలు వేసే హోల్స్ ఉన్నాయి, వేడి నూనె కాచి శత్రువుల మీద వంపడానికి అలా డిజైన్ చేసి పెట్టారండి. అండ్ మనకి వంపు గోడ ఎందుకు పెట్టారు అంటే, డైరెక్ట్గా శత్రువు అంటే రాజుగారు వెళ్తున్నా వస్తున్నా డైరెక్ట్గా అటాక్ చేయడానికి వీలు లేకుండా
కొంచెం వంపు తిరిగి లోపలికి వెళ్ళేటట్టు డిజైన్ చేశారు. అలా ఉందండి కోట ఎంట్రీ మాత్రం ఇలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా చప్పట్లు మోగిస్తున్నారు. ఎందుకు అంటే రాజుగారిని కలవడానికి వచ్చిన వాళ్ళు మేము వచ్చాము అని తెలియపరచడానికి, అండ్ వాళ్ళని చూసి రాజుగారు వస్తారు కాబట్టి ఈ ప్లేస్లో ఉండి చప్పట్లు అంటే క్లాప్స్ కొడితే పైన దర్బార్లో ఉన్న రాజుగారికి వినిపిస్తుంది అంటండి. ఆ రకంగా ఈ భవనాన్ని డిజైన్ చేశారంట. పైన చూస్తే మనకి మొత్తం కూడా డైమండ్ షేప్లో డిజైన్ చేసి ఉంది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండి క్లాప్స్ కొడితే కొండపైన దర్బార్లో ఉన్న రాజుగారికి ఈ రకంగా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటే మనకి డోర్కి స్ట్రైట్గా కూడా ఒక ఫిరంగి ఉంటుందండి. అంటే శత్రువులు ఎవరైనా బలవంతంగా లోపలికి రావడానికి ట్రై చేస్తే వాళ్ళని షూట్ చేయడానికి ఇక్కడ పెద్ద ఫిరంగి ఉంది, ఇనుముతో చేసిన ఫిరంగి ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అంతా కూడా లోపలికి మనం ఎంట్రీ అవ్వగానే స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. మీరు రైట్ సైడ్ వెళ్తే కొండ పైకి వెళ్తారండి, లెఫ్ట్ సైడు రాజ్యం. సో ఈ ప్లేస్లు ఏంటి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని ఫుల్గా చూడండి. అండ్ మనం పైకి వెళ్తే మనకి కనిపించే ప్లేస్లు ఏంటంటే 4 ప్లేస్లు ఉన్నాయండి, ఇంపార్టెంట్ ప్లేస్లు. 1 రాజు దర్బారు, 2 రామదాసు బందిఖానా, 3 అమ్మవారి దేవాలయం. నేను వాటి చరిత్రలు అవన్నీ కూడా చెప్తాను. 4 మసీద్ అండి. ఇవన్నీ కూడా మనకి పైన కనిపిస్తాయి. సో పైకి వెళ్ళాలి కాబట్టి నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ పైకే వెళ్ళాను. అండ్ ఇక్కడ వీళ్ళంతా కూడా లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, ఇది ఐరన్ అండి, చాలా వెయిట్ ఉంటుంది. అరౌండ్ 250 kgs ఉంటుంది, 210-250 kgs ఉంటుంది. నాకు డ్యామ్ షూర్గా తెలీదు. సో ఇప్పుడు మనం ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే రన్నింగ్ అని వెయిట్ లిఫ్టింగ్ అని ఉంటుంది. ఆ కాలంలో సైన్యంలో జాయిన్ అవ్వాలి అంటే ఇది ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాళ్ళని సైన్యంలో జాయిన్ చేసుకునే వాళ్ళండి, సైన్యంలో జాయిన్ చేసేవాళ్ళు. దానికి అన్నమాట, అది ఎవరు లిఫ్ట్ చేస్తే వాళ్ళని చేర్చుకునేవాళ్ళు. ఇదంతా కూడా రూమ్స్ అండి. సిపాయి, సైన్యం, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేస్తారు. అండ్ రాజుగారిని కలవడానికి ఎవరైనా బయట నుంచి వస్తే కూడా వాళ్ళ సామానం ఉంటుంది కదా, లగేజ్, అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచే వాళ్ళు అంటండి. సో ఈ రూమ్స్ అన్నీ కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకునే ప్రదేశం అండి. అండ్ రాజుగారిని కలవడానికి ఎవరైనా వచ్చినా సరే ఫస్ట్ ఇక్కడ వాళ్ళ థింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేవాళ్ళంటండి. వాళ్ళ వస్తువులు ఈ రూముల్లోనే పెట్టి రాజుగారిని కలిసేవాళ్ళంట. ఆ రకంగా ఈ గదులన్నీ వాళ్ళ కోసం డిజైన్ చేశారు. అండ్ మొత్తం కూడా రాతి కట్టడమేనండి, ఎంతో అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్తే చల్లగా ఉంది. అండ్ వెలుతురు కోసం అక్కడక్కడ విండోస్ లాగా ఇలా హోల్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఆ టైంలో మనకి కరెంట్ అవేమీ లేవు కాబట్టి లైట్కి పెట్టడానికి ఇలా అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి. అంటే కాగడాలు వెలిగించి ఆ హోల్లో పెట్టేవాళ్ళు లైట్ విధంగా. అలా డిజైన్ చేసి కట్టారండి మొత్తం కూడా. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే మొత్తం ఇవి కనిపిస్తాయండి. ఇవన్నీ చూసి మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. మీకు అది కూడా చూపిస్తాను, వెళ్ళే దారిలో ఏమేమి ఉంటాయో అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కోటను మనం విజిట్ చేస్తే మనకు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుస్తాయండి. కుతుబ్ షాహీ రాజులు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ కాలాలలో నిర్మించిన రాజభవనాలు ఈ ప్రధాన రాజభవనము సముదాయాలలో భాగంగా వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయండి. అవి జనన మసీదు, ప్రేక్షక ప్రాంగణం, సుందర జలాధారులు మరియు తాటకాలు ఉన్నాయి. ఇవి కుతుబ్ షాహీ శిల్పశైలికి చక్కని ప్రతినిధులుగా సున్నితమైన తీగ పువ్వులు, రూపకల్పనలు, పెక్కులతో అమర్చిన బస్టాలు, రాతి పొరలు మొదలగు వాటి ద్వారా ప్రదర్శించబడుతున్నాయి. మీరు చూస్తున్నారు కదండి, మొత్తం రాతి కట్టడం అండ్ ఎలా డిజైన్ చేసి కట్టారో. అండ్ తాకుతుంటే చాలా సాఫ్ట్గా ఉందండి, స్టోన్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సైనికులు ఉండే రూమ్స్ ఇవి కూడా. అండ్ ఇక్కడ నుంచి మనం పక్కకి వెళ్తే ఒక చెట్టు కింద నాగదేవత విగ్రహం ఉందండి. ఒక పెద్ద వృక్షం, దాని కింద నాగదేవత విగ్రహం ఉందండి. దాన్ని బట్టి అర్థమవుతుంది మన పూర్వీకులు ఎంత బాగా పూజలు చేసేవాళ్ళు అని, దేవతా ఆరాధనలు ఎంత బాగా జరిగేవి అనేవి.
అండ్ పైకి వెళ్ళి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, ఈ రూమ్స్లో వెళ్తూ ఉంటే చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉందండి. బయట అసలు ఎంత ఎండ ఉందో అయినా సరే వేడి అనేది తగలట్లేదు, అంత కూల్గా ఉంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో ఫ్యాన్స్ లేకపోయినా ఏసీలు లేకపోయినా ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది. అండ్ నేను చెప్పిన చెట్టు ఇదేనండి, ఇక్కడ నాగప్రతిష్ఠ చేసి ఉన్నారు. సో ఇలా మనం పైకి వెళ్తే చూడండి అక్కడ ఒక కొలను కనిపిస్తుంది, అంటే వాటర్ స్టోర్ చేసుకునే ప్లేస్. మనం ఇక్కడ నుంచి అంత పైకి వెళ్ళాలండి నడుచుకుంటా. ఇవన్నీ కూడా 380 స్టెప్స్ ఉన్నాయి మనకి, 380 మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలి. పైన రాజదర్బార్ ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది, అండ్ రామదాసు బందిఖానా ఉంది. ఇవన్నీ మనం చూసి తర్వాత కిందకి రావాలండి. మీరు చూస్తున్నారు కదా, కనిపించేది మొత్తం వాటర్ స్టోర్ చేయడానికి చిన్న చెరువుల్లా పెట్టారండి. అంటే మనకు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కదా, ఆ టైపు వాటర్, డ్రింకింగ్ వాటర్ అదంతా కూడా స్టోర్ చేయడానికి ఇలా అక్కడక్కడ ఉన్నాయి. మనం పైకి ఎక్కేటప్పుడే మనకి 4-5 కనిపిస్తాయండి, 3-4 కనిపిస్తాయి. అవి మొత్తం నేను చూపిస్తాను. అండ్ పైకి వెళ్ళే మ్యాప్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి రైట్కి మనం వెళ్తే చూడండి, ఇక్కడ వాటర్ స్టోర్ చేసేది చిన్నగా కట్టారు, ఇందులో వాటర్ ఉండేవన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఆ మూల కొంచెం కనిపిస్తున్నాయి అంతే. ఇది వాటర్ స్టోర్ చేసే ప్లేస్. కోటకి కావాల్సిన వాటర్ మొత్తం ఇక్కడ, ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా వాటర్ స్టోర్ చేసేది ఉందండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ యారో మార్క్ పెట్టారు, దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అని. సో ఇప్పుడు మనం దర్బార్ హాల్కి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా ఎక్కి వెళ్ళాలి. 380 స్టెప్స్ ఉంటాయండి. మధ్యలో మనకి లెఫ్ట్ సైడు ఇట్లా వాటర్ పెట్టే, అంటే చెరువులు, చిన్న చెరువుల్లా ఉంటాయి. ఇవిగోండి 2-3 ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా, ఇవేనమాట వాటర్ స్టోర్ చేసే ప్లేసులు. అండ్ పైన అమ్మవారి ఆలయ చరిత్రకి వస్తే, శ్రీ జగదాంబ మహాకాళి దేవాలయము, గోల్కొండ కోట కొండపైన కట్టారు. ఈ కొండ ప్రాంతం కాకతీయ రాజులు ఆధీనంలో ఉండేది. ఆనాటి కాకతీయ రాజు శ్రీ ప్రతాప్ రుద్రదేవునకు క్రీస్తు 1143 సంవత్సరంలో ఒక గొల్ల అతను ఈ కొండపైన కోట కట్టుటకు సలహా ఇచ్చాడు. అతని సలహా ప్రకారమే అక్కడ మట్టితో కోట కట్టారు. అందుచేత గొల్లకొండ అనే కోటకు నామకరణం జరిగింది. ఇట్టి చరిత్ర అనుసారము హిందువుల రాజు పరిపాలనలో ప్రారంభమైనందున శ్రీ అమ్మవారి దేవాలయము మొదట పూజలు చేయటానికి నిర్ణయించారు. ఆ కాలంలోనే నిర్ణయం జరిగింది. క్రీస్తు 1163 సంవత్సరంలో కాకతీయ రాజు శ్రీకృష్ణ దేవరాయలు మొదట బహుమని వంశ శ్రీ మహమ్మద్ షాతో సంధి చేసుకుని గొల్లకొండ కోటను అప్పగించారు. తదుపరి కుతుబ్ షాహీ వంశరాజులు ఆధీనంలో ఉండెను. క్రీస్తు 1518 నుండి 1687 వరకు 7 తరాల వాళ్ళు పాలించారు. ఈ గోల్కొండ కోటను హిందువుల నుంచి తీసుకుని 7 తరాల వాళ్ళు పాలించారంట. ఆ తర్వాత శ్రీ అబ్దుల్ హసీన్ తెనీషా పరిపాలనలో హిందువుల మంత్రులు శ్రీ అక్కన్న మరియు మాదన్న కాలంలో శ్రీ జగదాంబ మహాకాళి దేవాలయము కట్టబడినది. గోల్కొండ బోనాలు ఉత్సవాలు ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి మరియు ముగింపు ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయి. ఫస్ట్ ఆషాఢంలో బోనాలు అనేది ఇక్కడ కొండపైనే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి అంటండి. అదేవిధంగా 9వ రోజు ఇక్కడతో ఎండ్ అవుతాయి అంట. సో అమ్మవారికి తొలి పూజ ఇక్కడే జరిగిద్ది. ఇక్కడ స్టార్ట్ అయిన తొలి పూజ తర్వాతే ఎక్కడైనా బోనాలు అనేది జరుగుతాయి అంటండి. ఓకేనా, ఇది అమ్మవారి చరిత్ర. అందుచేత భారతదేశంలోనే గోల్కొండ కోట శ్రీ అమ్మవారు జగదాంబ మహాకాళి దేవాలయము బోనాలు ఉత్సవాలు ప్రముఖ స్థానంలో నిలిచాయి, ప్రముఖ స్థానంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు రామదాసు బందిఖానా. ఉత్తర ద్వారముఖంగా దీర్ఘ చతుస్క ఆకారంలో నిర్మించిన గట్టి కట్టడము. ఇది ఒకప్పుడు సామాన్లు భద్రపరచడానికి ఉద్దేశించి దీనిని అబ్దుల్ హసన్ కుతుబ్ షా
నిర్మించారండి. క్రీస్తు 1672 నుండి 1787 పాలనా కాలంలో బందీఖానాగా మార్చడం జరిగింది. ఈ ప్లేస్నంతా సామాన్లు భద్రపరచడానికి తయారు చేశారంటండి, నిర్మించారంట. తర్వాత బందీఖానాగా మార్చడం జరిగింది. సో ఇక్కడ కంచెర్ల గోపన్న తెలుసు కదండి మీ అందరికీ, గొప్ప రామభక్తుడు. స్వామివారికి దేవాలయం నిర్మించాడు కదా, ఆ దేవాలయం నిర్మించడానికి కొంచెం డబ్బులు అనేది ఖర్చు పెట్టారు. అందువలన 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారనమాట కంచెర్ల గోపన్నకు. ఈ 12 సంవత్సరాలు జైలు శిక్షలో ఆయన స్వయంగా ఈ దేవతామూర్తులను చెక్కారనమాట. రాముణ్ణి, లక్ష్మణు, సీత, హనుమంతుల వారిని ఈ రూపాలుగా ఆయన స్వయంగా చెక్కారు. ఆయన జైల్లో గడిపిన సమయం అంతా రామనామంతో అలా గడుపుతూ ఉన్నారు. తర్వాత రామలక్ష్మణులు స్వయంగా వచ్చి డబ్బులు చెల్లించి రామదాసుని విడిపిస్తారు కదండి. ఆ స్టోరీ అంతా కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడికి వెళ్ళే వరకు నాకు తెలియదండి ఈ ప్లేస్ అదేనని. మనందరికీ శ్రీరామదాసు మూవీ తెలుసు కదండి, సేమ్ ఆ మూవీలో జరిగిన స్టోరీ అంతా కూడా రియల్గా ఇక్కడ జరిగిందనమాట. ఇదే మొత్తం బందీఖానాలో రామదాసుని ఉంచారంటండి 12 సంవత్సరాలు. మొత్తం వ్యూ అంతా ఇలా ఉంది లోపల. చాలా పెద్ద ప్లేస్ అండి. అండ్ అక్కడక్కడ వెళ్తూ రావడానికి కిటికీలు అలా ఉన్నాయి. పైన చూస్తే మొత్తం కూడా రాతి నిర్మాణమే లోపల కూడా. చూడండి, రామదాసు గారు చెక్కిన విగ్రహాలు, రూపాలు, విగ్రహాలు కూడా కాదు, రూపాలు. జస్ట్ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు రూపాలు. ఇక్కడ వచ్చిన ప్రజలు, విజిట్ చేయడానికి వచ్చిన ప్రజలు కాయిన్స్ అందిస్తున్నారండి హనుమంతుడి గారికి. ఇక్కడ దీపం అది వెలిగించి ఉంది, చాలా బాగుంది చూడటానికి. ఆ టైంలో రియల్గా జరిగిన స్టోరీస్లో నేను వెళ్ళి చూస్తానని నేను నా లైఫ్లో అనుకోలేదు. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు మాత్రం. ఎక్సలెంట్గా ఉందండి, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. గోల్కొండ కోట అంత అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసిన రాజుల కట్టడాలు, అద్భుతమైన నిర్మాణం, ఆశ్చర్యకరమైన విషయాలు, దృశ్యాలు, ఈ 2 కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మనం పైకి వచ్చామండి టాప్ ప్లేస్కి. ఇక్కడ నుండే మసీదు ఉంటుంది. ఈ మసీదుని చూస్తే చార్మినార్ అనేది నిర్మించారండి. 2 మినార్స్ ఉంటాయి మసీదుకి. చూడండి, ఈ ప్లేస్ దాటిన తర్వాత టెంపుల్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది వ్యూ మాత్రం. టాప్ ప్లేస్కి వచ్చాం మనం. ఇక్కడ మనం మసీదు విజిట్ అయినాక నెక్స్ట్ ప్లేస్ చూపిస్తాం, ఓకేనా? అండ్ చూస్తున్నారు కదా కొండ పైన, ఇంకా మనం కింద కనిపిస్తున్న కోట అంతా కూడా విజిట్ చేయాలి. ఇంకా మనం పైనే ఉన్నాం అనమాట. సో పైన కంప్లీట్ చేసుకుని మనం కిందకి వెళ్ళాలి. ఇదేనండి మసీదు. 2 మినార్స్ ఉన్నాయి కదా, ఈ మినార్స్ చూస్తే చార్మినార్ అనేది కట్టారంట. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే అమ్మవారి టెంపుల్. నేను చెప్పాను కదండి అమ్మవారి స్టోరీ, అది మొత్తం కూడా ఇక్కడ చెక్కి పెట్టారు, ఇక్కడ రాసి పెట్టారు. ఆ స్టోరీ అంతా, నేను చెప్పిన స్టోరీ అంతా ఇక్కడ స్టోరీనే నేను మీకు చెప్పాను. సో ఇదే అమ్మవారి టెంపుల్. పక్కనే కాళీ దేవత ఉంటారు, మహాకాళి టెంపుల్ ఉంది. ముందు ఇలా వేప చెట్టు ఉంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే దర్బార్ కనిపిస్తుంది. సో అమ్మవారిని కూడా దర్శించుకోండి మీరు. అండ్ ఇంకొకటి, అమ్మవారి టెంపుల్ నుంచి పక్కకు వెళ్ళి పైన కూడా కొన్ని ఫిరంగులు ఉన్నాయండి. అంటే శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు అవి షూట్ చేయడానికి అనుకూలంగా పెట్టారు. సో లోపల ఈ విధంగా దుర్గాదేవి పులి మీద కూర్చొని ఆయుధాలు పట్టుకున్న చిత్రపటం ఉంది అండి. నేను చెప్పిన స్టోరీ అంతా కూడా ఇక్కడ రాశారు చూడండి. లోపల అమ్మవారు మూర్తి ఉన్నారు, రేణుక ఎల్లమ్మ తల్లి చిత్రపటం ఉంది చూడండి. పక్కనే మహాకాళి ఆలయం. మధ్యాహ్నం అయిపోయిందండి నేను పైకి ఎక్కేసరికి. సో క్లోజ్ ఉంది ఆ టెంపుల్. శివయ్య చిత్రపటం ఉంది. ఓవరాల్గా టెంపుల్ లోపల ఇలా ఉంది. సో పక్కకి మనం దర్బార్కి వెళ్ళాలి. పక్కకి వెళ్ళి చూద్దాం రండి.
మహాకాళి అమ్మవారిని చూపిస్తున్నానండి. ఇక్కడ ముడుపులు కూడా కట్టారు రెడ్ క్లాత్లో. తమ కోరికలు భక్తులు ఇలా ముడుపు ద్వారా ఇక్కడ కడుతున్నారండి. సో మీకు చుట్టుపక్కల కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం చూడండి, ఇది నేను చెప్పిన ఫిరంగి. ఇలా 2 ఉన్నాయండి పైన. అంటే ఇక్కడ నుంచి చాలా లాంగ్ కూడా పేల్చొచ్చు అనమాట. ఈ ఫిరంగులు ఇనుపతో చేసినవి, చాలా వెయిట్ ఉంటాయి. అలా 2 ఉన్నాయి. పైకెక్కి మెట్లెక్కి వెళ్తే మనకు కనిపిస్తాయి ఈ ఫిరంగులు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి రాజ్ దర్బార్. ఇది లాస్ట్ ప్లేస్ అనమాట. కొండపైన మనం చూసేది. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడమే. ఇంకా కింద ముఖ్యమైన ప్లేస్లు ఉన్నాయండి మీరు చూడాల్సినవి. డోంట్ మిస్ ఇట్, తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ కింద నుంచి పైకి ఎక్కి వచ్చేసరికి 380 మెట్లు ఎక్కి అండ్ టీ ఇక్కడ దొరుకుతుందండి. టీ కాఫీస్ కావాలన్నా, కూల్ డ్రింక్స్ కావాలన్నా ఇక్కడ చిన్న స్టాల్ ఉంది. సో కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది, కొండ పైన కదా అందుకని. సో కొంచెం టీ కాఫీస్ ఏమన్నా తాగి రిలాక్స్ అవ్వడమే. ఇది మెయిన్ దర్బార్ అండి. ఇక్కడ రాజుగారు తీర్పులు ఇస్తారు. రాణి రాజు కూర్చోవడానికి ప్లేస్లు, సింహాసనము అవన్నీ కూడా ఈ ప్లేస్లోనే మనం చూడొచ్చు. ఇది మొత్తం కూడా ఎలా డిజైన్ చేయబడిందంటే అసలు వేడి అనేది తగలట్లేదండి. అండ్ ఇక్కడ చాలా చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుందండి, సౌండ్స్. అంటే అలా టెక్నాలజీ లాగా కట్టారు. ఏంటంటే రాజుగారిని ఎవరైనా చంపడానికి వచ్చినా, ఈవెన్ ఒక కత్తి ఇలా తీసినా సరే చాలా సౌండ్ వచ్చేటట్టు డిజైన్ ఉంది. ఇక్కడ చిన్న సౌండ్ కూడా చాలా పెద్దగా వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిల్లోనే రాజు రాణి కూర్చుంటారంటండి, ప్రజలను చూస్తారంట. ఇవి సింహాసనం టైప్ అనమాట. సో ఇది రాజ్ దర్బారు. ఇంకా కొంచెం పైన ఉందండి, అక్కడికి ఎక్కి చూస్తే మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తుంది. అంత బాగుందన్నమాట వ్యూ మాత్రం. మీరు వీడియో స్టార్టింగ్లో చూస్తే గోల్కొండ దుర్గమ్మ అని బోర్డు పెట్టారు కదా, సో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గోల్కొండ గొల్లకొండ అనే తెలుగు పదాల నుండి వచ్చినది. మొదటి కాకతీయుల పరిపాలనలో నుండి క్రీస్య 1363లో ఈ దుర్గము బహుమని సుల్తాన్ వంశస్థులైన వారి వతనానంతరము కుతుబ్ షాహీ వంశ వ్యవస్థాపకుడైన సుల్తాన్ కూలీ 1518లో గోల్కొండను రాజధానిగా ప్రకటించి 1543 వరకు పరిపాలించెను. తదనంతరం జషీద్ కుతుబ్ షా 1580 నుండి 1612 వరకు, సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా 1612 నుండి 1626 వరకు, అబ్దుల్ కుతుబ్ షా 1626 నుండి 1672 మరియు అబ్దుల్ హసీన్ తనషా 1672 నుండి 1687 పరిపాలనలో ఈ దుర్గము సర్వతోముఖంగా అభివృద్ధి చేశారంట. వారిలో మొహమ్మద్ కులా కుతుబ్ షా తెలుగు సాహిత్యమును పోషించి చార్మినార్, హైదరాబాద్ నగరములను నిర్మించటేగాక కవిత్వములను నాంది పలికినాడు. అబ్దుల్ హసీన్ తనుషా కూచిపూడి నృత్య కళను ఆదరించి పోషించెను. క్రీస్య 1687లో ఔరంగజేబు గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో విసానము చేసిన పిదప విజయవంతుడైన ఆసిఫ్ జూ క్రీస్య 1713లో స్వాతంత్రమును ప్రకటించుకొనెను. ఇతని వారసులే నిజాములుగా ప్రాముఖ్యత చెంది హైదరాబాదును 1948 వరకు పాలించి సువిశాలమైన ఈ త్రివలయ దుర్గము చుట్టూ కదంకమును కలిగి 8 ప్రధాన ద్వారములతో విరసిల్లి మధ్యకాలీన దక్కను ప్రాంతములలో ప్రముఖ పాత్ర వహించెను. గోల్కొండ మార్గము ఆయుధాగారముగా, ధనాగారములుగా, జలాశయములుగా, మసీదులతో వెరసిల్లి నిర్దిష్టమైన పట్టణ నిర్మాణము కలిగి తనదైన ఉత్కృష్టమైన నీటి సరఫరా విధానములతో
ప్రఖ్యాతి చెందినది. ఈ దుర్గమునందలి ప్రత్యేకత కట్టడములలో బాలా హిసార్, చప్పట్ల ప్రాంగణములు, శవాస్థాన వాటిక, శిలాస్ఖాన, నగీనాబాగ్, రక్షక భట గృహ సముదాయాలు, అక్కన్న మందన్న కార్యాలయములు, రామదాసు చంసాల, దర్బార్ హాలు, అంబర్ ఖానా, ఇబ్రహీం తారామతి మసీదు మరియు శిఖాగ్రమందున బారాధారీలు ముఖ్యమైనవి. సో మీకు మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. ఇది కింద ప్లేస్ అన్నమాట. ఈ కింద వంటశాల అంటే అప్పట్లో ఎలా వంట చేసేవాళ్ళు అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. అండ్ రాణులు వాళ్ళు ఎలా రెడీ అయ్యేవాళ్ళు, వాళ్ళ రూమ్స్, వాళ్ళ ర్యాక్స్, అలమార్లు అవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడే తారామతి మసీదు చూశారు కదా. అండ్ నర్తనశాల, నర్తకి మనలో డాన్స్ చేసే స్టేజ్ అవన్నీ కూడా మనకి ఇప్పుడు కనిపిస్తాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా.
వజ్ర వైడూర్యాలను రత్నరాసులుగా పోసి మార్కెట్లో అమ్మేవాళ్ళంటండి. ఈ ప్లేస్లోనే ఇలా అమ్మేవాళ్ళంట. ఈ ప్లేస్ చాలా స్పెషల్ అండి. ఫస్ట్ నేను పైకి వెళ్ళి తర్వాత కింద ప్లేస్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ ప్లేస్లోనే డాన్స్ పర్ఫార్మెన్స్లు అవన్నీ జరుగుతాయండి. చూడండి ఎంత బాగుందంటే మీరు తప్పకుండా వెళ్ళి చూడండి, విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఫోర్ట్ చాలా స్పెషల్ అండి. నిజంగా పిల్లలను తీసుకెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇంతమంది స్కూల్ పిల్లలు వచ్చారు మేము వెళ్ళిన టైంలో. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.